ఇచ్చినందుకు. సార్ ఆడియో సార్ క్లారిటీగా? ఎస్ కనబడుతుంది. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వన్స్ అగైన్ దిస్ ఈజ్ రాము ఫ్రమ్ తిరుపతి. సో ఈ వారం కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు సార్. వచ్చేసి లైవ్ డెమోన్స్ట్రేషన్ వర్క్ షాప్ డే నెంబర్ 4. యాక్చువల్ గా ఇలాంటి వర్క్ షాప్స్ అన్ని కూడా మనకు జూమ్ లో చేయడం అనేది ఇది మనకు ఫస్ట్ టైం అన్నమాట. సో జనరల్ గా మనము మాన్యువల్ గా చేస్తాము. మాన్యువల్ గా చేసినా జూమ్ లో చేసినా నాలెడ్జ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. బట్ మాన్యువల్ గా చేస్తే కూడా ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్ గా ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఈరోజు వచ్చేసి మనము లాస్ట్ వీక్ లో 3 days వచ్చేసి వర్క్ షాప్ లో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో చాలా వరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క అంటే నెక్స్ట్ అంటే బిఫోర్ వారంలో, ఇంతకుముందు వారంలో ఎవరైతే డెమోన్స్ట్రేషన్ చూసి ఎవరైనా నేర్చుకొని ఉంటే, దాదాపు మనం 9 ప్రొడక్ట్స్ గురించి చెప్పాము. వాటిలో ఎవరైనా నేర్చుకొని ఉంటే ఏ ప్రొడక్ట్ అయినా సరే వాళ్ళు డెమో చేసి వాళ్ళు చేస్తున్నట్టుగా వీడియో చేసి కానీ గ్రూప్ లో పెడితే టీం సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేర్చుకున్నారు, చెప్పిన సబ్జెక్ట్ యూస్ఫుల్ ఉంది, మన వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు అనేసి మన సార్ వాళ్ళు, మన టీం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను. నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ 2 ప్రొడక్ట్స్ కానీ ఎన్ని వీలైతండి మీరు చేసినటువంటి వీడియోస్ ని మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, మనం ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంతకుముందు వచ్చేసి మన హెల్త్ కేర్ కేటగిరీలో మనం డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. సో ఈ వారం కొంచెం డిఫరెంట్ గా చేద్దామండి. ఇప్పుడు ఈ వారం కొన్ని హెల్త్ కేర్ అండ్ అలాగే కొన్ని హోమ్ కేర్, కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొని క్వాలిటీ టెస్ట్, దాన్ని డెమాన్స్ట్రేషన్ అని కూడా అంటాము. అంటే ఆల్రెడీ బయట మార్కెట్ లో దొరుకుతున్నటువంటి ఎక్స్ బ్రాండ్ ఎవరైతే ఆల్రెడీ వాడుతున్నారో వాటికి, అలాగే మన కేవా ఇంటర్నేషనల్ బ్రాండ్ కి ఏంటి డిఫరెన్స్, అదే ప్రైస్ కు ఇంటర్నేషనల్ బ్రాండ్ బెస్ట్ క్వాలిటీ అలాగే తక్కువ ప్రైస్ కు వస్తున్నాయి, ఇవి ఎలా ఇస్తుంది, ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా క్వాలిటీ ఉంటుంది అనేటువంటి ఒక టెస్ట్ అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ గా ఈరోజు కేటగిరీ మారుస్తాము. పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్ లాంటి వాటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని అందులో డెమో స్టార్ట్ చేద్దాము. లాస్ట్ లో హెల్త్ కేర్ అనేది ఒకటి ఇస్తాము. ఆల్రెడీ హెల్త్ కేర్ లో మనకు దాదాపు 4 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 4 ప్రొడక్ట్స్ చేస్తే సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ కొంచెం డిఫరెంట్ గా కేటగిరీ మార్చి చేద్దాము. లాస్ట్ లో ఒక్క ప్రొడక్ట్ గురించి డెమాన్స్ట్రేషన్ హెల్త్ కేర్ గురించి తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ హెల్త్ కేర్ విని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. డోంట్ వరీ, దానికి ఇది రెమెడీ అనమాట. సో పనికి పనే రెమెడీ, డెమోనే రెమెడీ, వర్కే రెమెడీ. ఏదైనా మనం వర్క్ చేసి కంటిన్యూగా చేస్తూ అలసిపోయి ఉంటే కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ కంటిన్యూగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి దానికి రిలాక్సేషన్ ఏంటంటే ఇంకో వర్క్ చేయాలి. సింపుల్ లాజిక్ అంతే. ఇంకో వర్క్ చేసామంటే రిలాక్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా ఒక కేటగిరీ నుంచి కొన్ని తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, మనము ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, కేవాలోనే #1 ప్రోడక్ట్ పేస్ట్లు అనమాట. అంటే పర్సనల్ కేర్ సంబంధించి పర్సనల్ కేర్ కేటగిరీలో పేస్ట్ అనేది వన్ ఆఫ్ ద #1 బ్రాండ్, #1 హైలీ డిమాండ్ ఉన్నటువంటి క్లోమింట్ పేస్ట్. మీరు చూసారు కదా, ఇది క్లోమింట్ పేస్ట్ ప్రతి ఇంట్లో నిద్ర లేచినప్పటి నుంచి మనకు వాడుతూనే ఉంటారు. ఇది లేని ఇల్లు అంటూ ఉండదన్నమాట. ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇంట్లోనూ ఇది ఉంటుంది. ఈ క్లోమింట్ పేస్ట్ అనేటువంటి దీని గురించి మనము డెమాన్స్ట్రేషన్ చూద్దాం. ఫస్ట్ క్లోమింట్ పేస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు ఏంటంటే మెయిన్ వచ్చేసి చిగురు అలా వాయిస్ వినిపిస్తుందా సార్? కట్ అవుతుందా ఇప్పుడు? వస్తుంది క్లారిటీగా మాట్లాడండి సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే సార్, నేను చెప్తాను. ప్లీజ్ లీడర్స్, ఎవరు కూడా రికార్డ్ అవుతుందండి. మీరు మాట్లాడదు, నేను రియాక్ట్ అవుతాను, ఎందుకంటే రికార్డ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే సార్, మీరు సిగ్నల్స్ కరెక్ట్గా పెట్టుకొని బ్లూటూత్ ఆన్ చేయకుండా కరెక్ట్గా పెట్టుకోండి. రాము సార్, క్యారీ ఆన్ సార్. ఇప్పుడు ఓకేనా సార్? చూడండి సార్, ఓకేనా? ఓకే, క్లియర్. సో మనకు లైవ్ డెమాన్స్ట్రేషన్ లో
సో నెక్స్ట్ వచ్చేసి మనం క్లోమింట్ పేస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఇవి వచ్చేసి చిగుళ్ళు వాపులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు బయట వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా, అనవసరంగా ఫీజులని బేర్ చేసుకోకుండా, టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు, ట్రావెలింగ్ ఛార్జ్, అలాగే పెయిన్, అలాగే మనకు ఏదైనా లీవ్ పెట్టుకుని పోవాల్సి వస్తుంది, ఆ లీవ్ రోజు మనీ కట్టు, ఇన్ని లాసెస్ అనేది ఉంటాయి. ఇవన్నీ పక్కన దోసేస్తుంది ఒకే ఒక క్లోమింట్ పేస్ట్. వీటికి పెట్టేటువంటి ఈ చార్జెస్, ఈ బర్డన్, ఈ మనీ మొత్తాన్ని మనకు మిగిలిచ్చేసి అక్కడ చేసేటువంటి పనులన్నీ ఒక క్లోమింట్ పేస్ట్ చేసి పడేస్తుంది సింపుల్ గా. ఇట్స్ స్మార్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సో అలాగే పళ్ళ సందుల్లో నొప్పులు కంట్రోల్ చేస్తుంది వితౌట్ హాస్పిటల్. అలాగే వితౌట్ కొంతమంది పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, ఆ పుచ్చిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంకా మీదట పుచ్చిపోకుండా కాపాడుతుంది. ఆల్రెడీ పుచ్చిపోయిన దానికి ఏం చేయలేమండి. పుచ్చిపోయిన దానికి సిమెంట్ పెట్టుకోవడము, లేదంటే తీసేయడము, రిమూవ్ చేసడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. 100% పళ్ళుని ఎప్పుడు రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేసామంటే ఆ పళ్ళుకి సంబంధించినటువంటి ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతిని బ్రెయిన్ లో వాపు ఎక్కువైపోయేసి నరాలు వాపు వచ్చేసి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఎవరికైనా అలాంటి పరిస్థితి వస్తే పంటిని మాత్రం రిమూవ్ చేయొద్దండి. దాని అంతటా అది ఊడిపోతే ఓకే. లేదు ఓవర్గా పెయిన్ వస్తుంటే మీరు ఏమి ఆలోచించకుండా జస్ట్ కేవలం క్లోమింట్ పేస్ట్ తీసుకొని పళ్ళు రుద్దండి. అలాగే నైట్ టైంలో ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్ వస్తున్నటువంటి ఏరియాలో మనకు గ్రౌండ్ నట్ సీడ్ ఉంది కదా, చెనిగింజ, గ్రౌండ్ నట్ సీడ్, ఆ సీడ్ ఎంతైతే ఉందో అంత క్వాంటిటీ పేస్ట్ తీసుకొని ఎక్కడైతే మనకు పన్ను యొక్క భాగంలో పెయిన్ వస్తుందో ఆ ఏరియాలో పెట్టేసి పడుకొని నిద్రపోవాలి. అలా 2 days చేసామంటే విత్ ఇన్ 2 days లో ఖచ్చితంగా తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది. దాంతో పాటు మనకు గమ్ కేర్ లోషన్ అనేసి ఒకటి ఉంది. అది జస్ట్ వాటర్ లో కొద్దిగా వేసుకొని ఆ వాటర్ ని మిక్స్ చేసి బాగా ఆ వాటర్ ని తాగేసి బాగా పుక్కలించేసి ఒక 5 minutes నోట్లో పెట్టుకుని పుక్కలించేసి ఊరేసామంటే విత్ ఇన్ ఫాస్ట్ రిలీఫ్, విత్ ఇన్ 5 to 10 minutes మనకు రిలీవ్ అయిపోతుంది అనమాట ఆ పెయిన్. అసలు అది ఎంత కాస్ట్? 150 rupees. అది కూడా డిస్ట్రిబ్యూటర్ కు బై 1 get 1. ఇది క్లోమింట్ పేస్ట్ అనేది ఎంత కాస్ట్? 90 rupees. డిస్ట్రిబ్యూటర్ కు బై 1 get 1. 90 rupees 2 వస్తాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పేస్ట్. అలాగే మన పనుల్లో చాలా మందికి పళ్ళు పుచ్చిపోతే కొంతమందికి పురుగులు కూడా ఏర్పడతాయి. డెంటల్లో పంటిలో కూడా పురుగులు కూడా ఏర్పడతాయి. అలాంటి పురుగులు కూడా బ్యాక్టీరియాని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట కంప్లీట్ గా. ఆ పుచ్చిపోయినటువంటి పన్ను కూడా అక్కడి నుంచి పుచ్చుకోకుండా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఫ్రీ. చాలా మందికి రకరకాల పేస్ట్లు బయట దొరుకుతున్నాయి. మనకు క్లోజప్ అనేసి, కోల్గేట్ అనేసి, డాబర్ రెడ్ అనేసి రకరకాల ఎక్స్ బ్రాండ్స్ ఎన్నో ఉన్నాయండి. ఆ పేస్ట్ వాడడం వల్ల కొన్ని పేస్టుల్లో కెమికల్ ఉండడం వల్ల దంతాలు అనేది అరిగిపోతాయి. అరిగిపోయి లోపల ఉన్నటువంటి ఎక్కడైతే ఆ పన్ను అనేది ఉంటుందో, నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందో అవంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే పైన ఎనామిల్ అనేటువంటి కోటింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి పన్ను మీద. ఆ ఎనామిల్ కోటింగ్ ఎప్పుడైతే అరిగిపోతుందో ఆ ఎనామిల్ బ్యాక్ సైడ్ అనేది పంటికి మన బ్రెయిన్ కి కనెక్షన్ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం అక్కడ ఉంటుంది. సో ఏమవుతుంది, ఏదైనా చల్లని పదార్థం తాగినప్పుడు, చల్లని కూల్ డ్రింక్స్ తాగినప్పుడు, చల్లని ఐస్ క్రీమ్ తిన్నప్పుడు డైరెక్ట్ గా నర్వస్ సిస్టమ్ తగ్గడం వల్ల జిల్లు అనేటువంటి సిమ్టమ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఎటువంటి ఏమి తినలేరు, తాగలేరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సడన్ గా మనకు కరెంట్ షాక్ కొట్టినంత పని అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఎనామిల్ కూడా ఇది అరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. అలాంటి పవర్ఫుల్ చూడండి, ఇది పేస్ట్, ఇది మల్టీపర్పస్ పేస్ట్. ఇది పేస్ట్ కమ్ మెడిసిన్. పేస్ట్ లాగా పనిచేస్తుంది, జబ్బులకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అంత అద్భుతమైనటువంటి పేస్ట్ ఇది. ఇది నాట్ ఓన్లీ పేస్ట్, మెడికల్ పేస్ట్. ఎన్నో మెడికల్ వాల్యూస్, మెడికల్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి మల్టీ ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అనమాట. ఆల్ ఇన్ వన్ పేస్ట్ ఇది. ఈ విషయం అర్థం అయిపోతే ఎవరే కానీ దీన్ని వాడకుండా వదలరు. పేస్ట్ కమ్ మనకు మెడిసిన్ అనమాట. అలాంటి నెంబర్ 1 పేస్ట్. ఇంకొచ్చేసి ట్రైక్లోజన్ ఫ్రీ. అంటే ట్రైక్లోజన్ అనేది వన్ ఆఫ్ ద కెమికల్ అండి. బయట ఎన్నో రకాల పేస్ట్లో కూడా కెమికల్స్ వాడుతున్నారు. ఆ వాడటం వల్ల మనకు రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిగులు వాపులు రావడం, అంటే ఉన్న పనులు కూడా చాలా మందికి అరిగిపోవడం, తర్వాత దుర్వాసన రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. వాటన్నిటికీ ఒకే ఒక ఉపశమనం ఏంటంటే క్లోమింట్ పేస్ట్. ఇది రియల్. సో ఈ పేస్ట్ వల్ల ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ మనం చూసాము. అలాగే
చాలా మందికి పళ్ళ సందుల్లో గ్యాప్లు కూడా ఎక్కువ వచ్చేస్తాయి. పళ్ళ సందులో గ్యాప్లు ఎక్కువ వస్తాయి. సో ఆ గ్యాపులు రావడానికి కూడా కారణం ఏంటంటే కొంతమందికి డిఎన్ఏ ప్రాబ్లం ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా వాళ్ళ తాతగారు కానీ, అమ్మమ్మ గారు కానీ, లేదా మదర్ కానీ ఎవరికైనా అలాంటి ప్రాబ్లం వస్తే ఆ జీన్స్ అనేది కొంతమంది పిల్లలకు అలాగే వస్తుంది. సో అట్లా డిఎన్ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెంటల్ సంబంధించి ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే గ్యాప్స్ మధ్య ఏమైతే ఆ ప్రాబ్లం అయితే ఉందో ఇది వాడారంటే అంతవరకు ఉన్నటువంటి గ్యాపులు ఇక మీద నుంచి ఎక్కువ పెరగకుండా ఇది కంట్రోల్ అవుతుంది. కొంతమంది బయట ఏం చేస్తారు, క్లిప్స్ వాడతారు కదా, బయట క్లిప్స్ వాడతారు. క్లిప్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో పంటలో నోట్లో ఏదో ఉన్నట్టు ఒక రకమైన ఫీల్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకు డెంటల్ ని దంత సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే కేవలం 90 రూపాయల పేస్ట్ అనేది కంప్లీట్ గా క్లియర్ చేసేస్తుంది. వితౌట్ డెంటల్ డాక్టర్, వితౌట్ టెస్ట్, వితౌట్ ఆపరేషన్, వితౌట్ ట్రావెల్ ఛార్జ్, వితౌట్ పెయిన్, వితౌట్ రేడియేషన్, ఇలాంటివి ఏమీ లేకుండా వీటన్నిటి ఒకే ఒక మార్గము, వీటన్నిటి చెక్ పెట్టేసి నేను ఉన్నానంటూ నెంబర్ 1 గా ముందుకు వచ్చేస్తుంది క్లౌమింట్ పేస్ట్. కేవలం పేస్ట్. సో కేవలం ఇంకా కూడా ఉన్నాయండి తర్వాత ఫ్లోరైడ్ ఉంటుందండి. ఫ్లోరైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని ఏరియాలలో కొన్ని రకాలైనటువంటి ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి గాలి వేరుగా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో వాటర్ వేరుగా ఉంటుంది, అక్కడ నివసిస్తున్నటువంటి ఫుడ్ ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళు తింటున్నటువంటి ఆహారం కూడా వేరుగానే ఉంటుంది. మనుషులందరూ సేమ్ అయినా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశం మాత్రం డిఫరెంట్. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఆహారము, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, గాలి, నీళ్లు రాయచోట్లో ఉండవు. రాయచోట్లో తిరుపతిలో ఉన్నటువంటి ఆహారము, గాలి, నీళ్లు, ఫుడ్ అనేది మదనపల్లిలో ఉండవు. ప్రతి ఏరియాలో చేంజ్నెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ దొరికేటువంటి వాటర్ లో ఏమీ లేకపోవచ్చు, బట్ రాయచూరులో, కడపలో, మదనపల్లి దొరికే వాటర్ లో ఫ్లోరైడ్ ఉండొచ్చు, సున్నపు ధాతువులు ఉండొచ్చు, అలాగే లో మినరల్స్ ఉన్నటువంటి వాటర్ ఉండొచ్చు. సో ఫ్లోరైడ్ అనేటువంటి వాటర్ అనేటువంటి కంటెంట్ అనేది వాటర్ లో ఉంటే ఆ వాటర్ తాగితే ఏమవుతుందంటే ఫస్ట్ పళ్ళ మీద గార కడుతుందండి. బాగా గుర్తు చేసుకోండి, పళ్ళు ఎల్లో కలర్ లా, పసుపు పచ్చ కలర్ లో మారిపోతాయి. వాళ్ళు ఏ పేస్ట్ వాడినా అది పోదు. ఓకేనా, ఎల్లో కలర్ లో చేంజ్ అయిపోతుంది. దీన్ని పళ్ళు మీద గార కట్టడం అంటారు. ఇంకొంతమంది ఏరియాలకు మట్టి కలర్ లో పళ్ళు ఏర్పడతాయి. నేను చూసి కొన్ని ఏరియాలు గమనించానండి. ఇప్పుడు అనంతపురం ఉంది కదా, అనంతపూరు, అలాగే బళ్ళారి, అలాగే ఇట్లా ఇట్లా కర్నూలు, ఇట్లా ఈ లోపల అనమాట ధర్మవరం ఏరియాల్లో చాలా మందికి గమనించాను. చాలా మందికి పళ్ళు అనేది మట్టిగా ఉంటాయి, గమనించాను. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ లో డిఫెక్ట్ ఉంది, అది చాలా మందికి తెలియడం లేదు. అయినా వాటర్ తాగడం వల్ల చాలా మంది లేడీస్ లో కూడా, జెంట్స్ కన్నా లేడీస్ లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. మట్టి పళ్ళు ఉంటాయి, అరిగిపోయి ఉంటాయి. కొంతమందికి మట్టి కలర్ లో బ్లాక్ కూడా ఉంటాయి. సో కొంతమంది ఎల్లో కలర్ లో ఉంటాయి. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే వాళ్ళు తాగేటువంటి వాటర్ లో ఫ్లోరైడ్ అనేటువంటి పదార్థం ఉండటం వల్లనే. ఈ ఫ్లోరైడ్ అనేది దంత సమస్యలకు దారితీస్తుంది, అలాగే ఉదర సమస్యలు కూడా దారితీస్తుంది. ఈ సమస్యలన్నిటికీ చర్మగీతం పాడాలంటే ఒకే ఒక మార్గం, కేవలం క్లోమింట్ పేస్ట్. ఇవి వాడితే చాలు, ఆల్ క్లియర్. సింపుల్ లాజిక్, ఆల్ క్లియర్. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటి ఒక క్వాలిటీ టెస్ట్, డెమాన్స్ట్రేషన్ టెస్ట్ అనేది మనం చూద్దాం. మై డియర్ కేవా ఫ్యామిలీ మెంబర్స్, చూడండి, జస్ట్ ఖాళీ ఎంటీ బాటిల్స్ తీసుకున్నాను. వీటిలో సమానంగా వాటర్ పోస్తున్నానండి. వాటర్ అనేది 2 బాటిల్లో సమానంగా కొద్దిగా పోస్తున్నాను. సో ఈ బాటిల్ అనేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో బాటిల్ అనేది మన బాడీ అనుకోండి. ఈ కెమికల్ మనకు వచ్చేసి పావిడ్ అనేటువంటి, లేదా మనకు రకరకాల పేర్లతో పిలుస్తారండి జనరల్ గా. ఆ కెమికల్ ని సమస్య అనుకుందాము, అంటే సమస్యను క్లీన్ చేయడానికి ఉపయోగించేటువంటి వన్ ఆఫ్ ద కెమికల్ అనమాట. అది దీన్ని బెటాయిడ్ అని కూడా అంటాము, లేదా పావిడిన్ ఆయింట్మెంట్ అని కూడా అంటాము. ఇది క్లీన్ చేయడానికి, బాడీలో ఉన్నటువంటి గాయాలను, వేస్ట్ పదార్థాలను క్లీన్ చేయడానికి ఉపయోగించేటువంటి వన్ ఆఫ్ ద నెంబర్ 1 ద్రవ పదార్థం. చూడండి, డబ్బాలలో సమానంగా వాటర్ తీసుకుంటాం. స్వచ్ఛమైన తాగి నీళ్ళు అండి ఇవి. ఇప్పుడు ఈ బాటిల్ ఏం చేస్తామంటే మీకు బాగా సుపరిచితమైనటువంటి వన్ ఆఫ్ ద ద్రవ పదార్థం బెటాడిన్ అండి. బెటాడిన్ ఇది ఏం చేస్తుందంటే సమస్యను క్లియర్ చేయడానికి, శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. గాయాలు కానీ, కాలినటువంటి ఏరియాలో క్లీన్ చేయడానికి, బర్న్ అయినటువంటి ఏరియాలో క్లీన్ చేయడానికి,
లోపల ఏదైనా ఆర్గాన్ కి డ్యామేజ్ అయినా, పుండ్ అయినా, గాయం అయినా, ఇది కానీ తీసుకున్న వాటర్ లో ఆ ఏరియాలో వెళ్ళేసి ఇది మాన్పేస్తుంది. ఇది మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఇది. కాబట్టి నీళ్ళల్లో తక్కువ క్వాంటిటీ తీసుకొని ఎవరైనా తాగారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలసర ఉంది అనుకోండి, ఆ ఏరియాలో పుండు ఏర్పడిపోయింది. ఆ పుండును కూడా ఇది ఏం చేస్తుందంటే మాన్పుతుంది, అక్కడికి వెళ్ళి అంటే క్లీన్ చేస్తుంది. అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి కీటకాలను అక్కడ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మాన్పుతుంది. ఈ విషయము చాలా మందికి తెలుసు అనుకుంటాను, బట్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది ఎక్స్టర్నల్ గానే చాలా మంది చూసుంటారు. గాయాలు క్లీన్ చేయడము, కొన్ని ఏరియాలో వాడడం అనేది, ఇంజెక్షన్ వేసినప్పుడు అప్లై చేయడం, ఇలాంటి చూసుంటారు. కానీ ఇది ఇంటర్నల్ గా కూడా పనిచేస్తుంది. ఇంటర్నల్ గా కూడా పనిచేస్తుంది. అలాంటి ద్రవ పదార్థాన్ని మనం తీసుకుంటున్నాము. 2 బాటిల్స్ లో కొద్దిగా జస్ట్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ అనేది తీసుకుంటున్నామండి. చూడండి, బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని రెండిట్లో వేస్తాం. లైట్ గా, కొద్దిగా, అంత ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనకు లైట్ గా కలర్ వచ్చేంత వరకు వేస్తామండి. అలా వచ్చేసి లైట్ గా అంటే క్వాంటిటీ అంటే ఒక 1 ml అనుకోండి, 2 ml అనుకోండి, ఇది క్వాంటిటీ. చూసారా? సో రెండిట్లో సమానంగా వాటర్ తీసుకున్నాం. ఆ తర్వాత రెండిట్లో బెటాడిన్ వేసాం. బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని వేసామండి. చూడండి, ఈ విధంగా కలర్ అనేది వచ్చింది. మీరు కూడా లైవ్ లో మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లో వస్తాం. అటు ఇటు కలర్ లో తేడా ఉండొచ్చు మీరు వేస్తున్న క్వాంటిటీని బట్టి. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నెంబర్ 1, మీకు సుపరిచితమైనటువంటి వన్ ఆఫ్ ద ఎక్స్ బ్రాండ్ పేస్ట్ అనేది మీకు తెలిసి ఉంటుందండి. చూడండి ఏముందో ఇక్కడ, వన్ ఆఫ్ ద ఎక్స్ బ్రాండ్. సో క్లోజప్ పేస్ట్, అలాగే కోల్గేట్ పేస్ట్, డాబర్ పేస్ట్, ఇలాంటి పేస్ట్ మీకు బాగా తెలుసు. ప్రజెంట్ ఇప్పటికీ ఇవే వాడుతుంది. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు ఇప్పటికీ ఇదే వాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైవ్ ఈ పేస్ట్ ను, అలాగే మన కేవా టూత్ పేస్ట్ ను రెండింటిని డెమో చేద్దాం. ఏది బెస్ట్ క్వాలిటీ ఉందో చూద్దాం. చూడండి, ఒక డబ్బాలో మనకు వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అనేది వేస్తున్నామండి. లిటిల్ బిట్, ఓకేనా? లిటిల్ బిట్ అంటే ఒక గ్రౌండ్నట్ సీడ్స్ ఉన్నాయి కదా, శనగగింజ, అట్లాంటి శనగగింజలు లాంటి 2 శనగగింజలు కలిపితే ఎంత అవుతుందో అంత క్వాంటిటీ అనేది పేస్ట్ వేస్తున్నాము. చూడండి, ఓకేనా? పేస్ట్ ను కొద్దిగా అమౌంట్ ఆఫ్ అనేది ఇందులో వేస్తున్నాము. ఓకేనా? వేసానండి. అలాగే దీనికి క్యాప్ పెట్టేశాను. అలాగే మనకు నెక్స్ట్ ఇంకొక బాటిల్లో గవర్నమెంట్ పేస్ట్ వేస్తున్నాను. కేవా క్లౌమింట్ టూత్ పేస్ట్ వేస్తున్నానండి. జస్ట్ అమౌంట్ ఆఫ్ 2 గ్రౌండ్నట్ సీడ్స్ అంతా, ఓకేనా? ఒక 2 శనగగింజలు కలిపితే ఎంత అవుతుందో అంత క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ ని ఇందులో వేస్తున్నాను. చూడండి, వస్తుంది కదా పేస్ట్ అండి, కనిపిస్తుందా? ఓకేనండి, వేసాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండింటిని మిక్స్ చేస్తాం. రెండిట్లో 2 స్పూన్స్ వేస్తున్నాము, ఓకేనా? 2 డబ్బాలలో 2 స్పూన్స్ వేస్తున్నాము. చూడండి, 2 డబ్బాల్లో 2 స్పూన్స్. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేస్తాం. చూడండి, వీటిని వేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు కోల్గేట్ వేసినటువంటి పేస్ట్ అనేది ఎందులో అయితే వేసామో అందులో చూడండి కలర్ అనేది ఎల్లో ఉంది, కొద్దిగా లైట్ కలర్ అనేది చేంజ్ అయింది. అదే మన కేవా బ్రాండ్ అయితే వేసాం కదా, ఆ బ్రాండ్ అయితే వేసాము, ఆ బ్రాండ్ వేసిన వెంటనే ఏమైంది చూడండి, ఇది కూడా లైట్ కలర్ లేక వచ్చింది, ఇది లైట్ కలర్ లేక వచ్చింది. బట్ డిఫరెన్సియేషన్ ఏమంటే కేవా లైట్ పేస్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ కలర్ అనేది ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ లోనే
మాక్సిమం ఉంటుందండి, కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇది న్యాచురల్ అని అర్థం దీనికి. అంటే దీంట్లో కెమికల్స్ కానీ, రసాయన పదార్థాలు కానీ, యూరియా కానీ, సున్నం కానీ, తర్వాత రకరకాలైనటువంటి ఎన్నో విష పదార్థాలు, ద్రవ పదార్థాలు, కెమికల్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ ఇందులో లేవు కాబట్టి ఇది స్వచ్ఛంగా ఉంటుంది. చూసారా, స్వచ్ఛంగా ఇందులో ఎప్పుడు చూడండి ఎటువంటి వేస్ట్ కంప్లీట్ వేస్ట్ ఉంది. అలాగే చూడండి ఇంకోటి ఏంటంటే స్వచ్ఛంగా ఉందన్నమాట. ఈ వాటర్ మనం తాగొచ్చు, ఈ వాటర్ ని మనం తాగొచ్చు. అలాగే చెట్టుకు పోస్తే కూడా ఇది ఏం చేస్తుందంటే మంచి ఎరువులాగా పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా చెట్లకు మంచి ఎరువులాగా పనిచేస్తాయి. ఒకటి మనం వాడితే మనకి ప్రాఫిట్ ఉంటుంది, మనకి హెల్త్ వస్తుంది. ఒకవేళ వద్దనుకుంటే చెట్లకు వేసాం అనుకోండి, చెట్లు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెట్లకు ఎరువులాగా పనిచేస్తాయి ఈ ప్రోడక్ట్. చూడండి ఇదైతే ఏమవుతుంది, ఇది చూడండి ఇది కూడా కరిగింది. కింద లైట్ అమౌంట్ ఆఫ్ అనేది చూడండి, లైట్ సున్నం ఉందండి. ప్రతి పేస్ట్ లోనూ సున్నము కెమికల్ అనేది ఉంటుంది. చూడండి కోల్గేట్ లో కూడా ఉంది, అక్కడ చూసారా కెమికల్ కింద అడుగు భాగం ఉంది చూడండి, దీన్ని కెమికల్. ఇదేమవుతుందంటే ఎంత మిక్స్ చేసినా కరగదనమాట, అక్కడే కెమికల్. సో కింద వచ్చి ఆగిపోతుంది. ఇలాంటి కెమికల్స్ అనేది మన ఒళ్ళు తోముతున్నప్పుడు మన నోట్లోకి రావడం వల్ల దంత సమస్యలు ఏర్పడతాయి. కొంతమంది పళ్ళు తోమినప్పుడు మంటలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇందులో సున్నం ఉంటుంది. అలాగే కొంతమందికి పళ్ళు వాపులు వచ్చి రక్తం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఇందులో సున్నం ఉంటుంది. ఇంకొంతమంది కడుపులో మంట వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇందులో సున్నం ఉంటుంది. సున్నం కడుపులో పోతే ఏమవుతుందండి, మంట తట్టుకోలేము. అలాగే ఇదే సున్నం పళ్ళు మీద ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుంది, పళ్ళు అరిగిపోతాయి, ఎనామిల్ మొత్తాన్ని తినేస్తుంది అన్నమాట సున్నం అనేది. కాబట్టి ఈ సున్నం పంటి మీద ఉన్నా, ఒంటి మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా చాలా ప్రమాదకరం. సున్నం అనేది కొంతవరకు మంచిదండి, కానీ ఎంతవరకు కొంతవరకే. అందులో కాల్షియం అనేది కూడా ఉంటుంది. కానీ ఎక్కువ హెవీ అయిపోతే ఏమవుతుందంటే అది అమృతం కాస్త విషయం లాగా మారిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా సార్? ఆడియో అండ్ వీడియో క్లారిటీగా వస్తుందా? వీడియో బ్లర్ కాకన్నా నీట్ గా పెట్టుకోండి సార్, బ్యాక్ పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? ఏది సార్? మీరు కొటేషన్ చూపించినట్టు కొంచెం బ్యాక్ పట్టుకోండి, ముందరికి లేకన్నా కొద్దిగా బ్యాక్ పెడితే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, ఓకే ఓకే, క్లియర్ గా ఉంది ఇప్పుడు. అంతేగాని ఎస్ ఎస్ ఎస్. సో ఈ విధంగా తేడా అనేది ఉంది చూడండి. ఇది వచ్చేసి కోల్గేట్ పేస్ట్, ఇది వచ్చేసి కేవా క్లోమెంట్ పేస్ట్ అన్నమాట. ఇందులో కెమికల్స్ అనేది లేదండి, ఇందులో కెమికల్స్ అనేది ఉంది. చూడండి సున్నం అనేది ఉంది, ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది చూడండి, అదంతా సున్నం మిక్సింగ్ అన్నమాట. దీంట్లో ఏమీ ఉండదు. సో ఇందులో చూడండి సున్నం గిన్నం ఏమి ఉండదు, కంప్లీట్ పేస్టే ఉంటుంది. కంప్లీట్ గా కరిగిపోయినటువంటి ద్రవరూపం ఉన్నటువంటి పేస్టే ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ కానీ తాగామంటే ఖచ్చితంగా కడుపులో పుళ్ళు ఏర్పడిపోయేసి మంటలు వచ్చేస్తుంది. ఇది తాగకూడదండి, ఇది చెట్టుకు కూడా పోయకూడదు. కనీసం చెట్టుకు పోసారంటే కరెక్ట్ 3 days కంతా ఇది చెట్టు ఆకులు వాడిపోతాయి, చెట్టు చనిపోతుంది. ఖచ్చితంగా దీన్ని వాడకూడదు. అలాగే మనకు ఏం చేయాలంటే ఇది క్లోమెంట్ పేస్ట్, ఇదేం చెప్పాను కదా ఎరువులాగా పనిచేస్తుంది, హెల్త్ కి మంచిది అని చెప్పాను కదండి. హెల్త్ కి మంచిది అయినప్పుడు దీన్ని తాగొచ్చునా తాగకూడదా? మనుషులే తాగినప్పుడు ఏం కానప్పుడు చెట్టు కూడా హాని జరగదు కదా. కాబట్టి చూడండి మేము ముందర నేను తాగేస్తాను. చూసారా, దట్ ఈస్ కేవా పేస్ట్. ఎవరైనా సరే బయట పేస్ట్ తాగండి, కడుపులో మంట ఎత్తుకుంటుంది, మోషన్స్ వచ్చేస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ అండి, సో కేవా పేస్ట్ ను మనం లైవ్ డెమో చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డెమోలోకి మనం వెళ్ళిపోదాం. సార్ 1 minute క్యారీ చేయండి సార్, నేను కొద్దిగా సర్దుకుంటాను. లీడర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండి, పేస్ట్ను 2 typesలో మనం చేయొచ్చు. బెటాడిన్తో చేయొచ్చు, అదేవిధంగా బయట ఉన్న ఎక్స్ బ్రాండ్ నెక్స్ట్ రామసార్థం చేపిస్తాను. మనం కవర్ వేసుకొని మన ప్లాస్టిక్ కవర్లో మనకు వచ్చింది బయట బడికి పేస్ట్ మన దగ్గర లభిస్తూ దాని ద్వారా కూడా లైవ్లో చూడొచ్చండి. ఈ 2 చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో,
ఏది కెమికల్, ఏది కెమికల్ కాదు, ఏది ఫ్లోరైడ్, ఏది ఫ్లోరైడ్ ఉండదు అని చెప్పేసి మనం అంతా ప్రూవ్ చేయడానికి మనకు చాలా చాలా దోహదపడుతుంది. కాబట్టి లీడర్స్ అందరూ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకొని ఇలాంటి లైవ్ డెమాన్స్ట్రేషన్ మనము చేయగలిగాము అంటే 100% మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ మీరే చూస్తున్నారు. ఇలాంటి ఎన్నెన్నో మనకు రాబోయే రోజులు అన్నీ కూడా మనం చేయబోతున్నాం. దీనికంతా ఒకటేనండి, మనం ప్రొడక్ట్ల పైన పూర్తి అవగాహన చేసుకొని, ఎందుకంటే ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ ఏంటి, దాని గురించి ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనేవి ఎన్ని తెచ్చుకోవాలంటే మనం ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం లైవ్ డెమాన్స్ట్రేషన్ మనం అందరం కూడా నేర్చుకోవాలి, మనం అందరం కూడా చేయాలండి. ఎందుకంటే బెటాటిన్ బట్టలు అందరికి కూడా దాని ద్వారా టోటల్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు ఆల్మోస్ట్ ఆల్ 500 ప్రొడక్ట్లకు బెటాటిన్ ద్వారా డెమో చేయొచ్చండి. కాబట్టి మనందరూ కూడా గుర్తుపెట్టుకొని బెటాటిన్ ద్వారా మనం పెట్టే ప్రతి హోమ్ మీటింగ్స్ కానీ, స్టాక్ పాయింట్ మీటింగ్ కానీ, లీడర్స్ మీటింగ్ కానీ, మెయిన్ మీటింగ్స్ కానీ, ఎవరైతే మన ప్రొడక్ట్ల గురించి నమ్మకంగా ఉంటారో, ఎవరైతే అంతా కెమికల్ అనే మాయలో అంటారో వాళ్ళందరికీ కూడా ఇలా లైవ్ డెమోన్స్ట్రేషన్ మనం చూపించామంటే 100% మన ప్రొడక్ట్ నమ్ముతారండి. ప్రతి దానికి డెమో ఉంది. మనం ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే మనకు వచ్చిందే వద్దు వద్దు అంటారో, మీరు లైవ్లో డెమో ఇస్తే 100% ఇలా మనం చేసుకుని వెళ్తేనండి, మనం 10 మందికి వెళ్ళామంటే 10 మంది ఎస్ 10 మంది కూడా మన దగ్గర ప్రొడక్ట్లు కొంటారండి. ఈ విధంగా మనకు అవసరం. కాబట్టి మనం అందరం కూడా బాధ్యత తీసుకొని ఇలాంటి డెమోస్ ఏదైతే మనం విన్నామో అవి కూడా లైవ్లో మనం చేసి, మనం అనుభవించి, మనం కూడా వీడియో తీసి మీరే మీ అంతకు మీరు ఏ విధంగా రాము సార్ చేశాడు, ఏ విధంగా దాన్ని ఓపెన్ చేయాలి, ఏ విధంగా వచ్చింది, ఏం కలపాలి, ఎట్లా ఏది చేసుకోవాలి అన్నీ నీట్గా మీకోసం అన్నీ కూడా మేము ఆల్రెడీ రికార్డ్ కూడా చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా మర్చిపోయిన ఉంటే దాన్ని ఈ విధంగా ప్లాన్ చేసుకొని చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీలో నిద్రలేసిన పడుకునేంత వరకు ఖచ్చితంగా బ్రష్ చేస్తాం. మనకు వచ్చింది పేస్ట్ అవసరం అండి. ఇంటింటికి ఒక పేస్ట్ అమ్మినా కూడా మనకి ఎంత ప్రోడక్ట్ ప్రమోట్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం ప్రమోట్ కావచ్చు. ఓకే రాము సార్, అయిపోయిందా? ఎస్ సార్, రెడీ సార్. ఓకే, నెక్స్ట్ ఏం సార్? బ్రింగ్రాజ్ ఏరియాలా? నెక్స్ట్ వచ్చేసి మనకు అందరూ వాడేటువంటి సర్ఫ్ సార్. సో బట్టలలో చర్మ సమస్యలు అవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ సర్ఫ్ గురించి డెమో ఉంటుంది సార్. సార్ కానండి, కెరియర్ చూడండి మై డియర్ కేవా లీడర్స్ అండ్ కేవా మెంబర్స్, ఆల్ డైమండ్స్. చూడండి, ఇది వచ్చేసి ఎక్స్ బ్రాండ్. దీని పేరు మీకు బాగా తెలుసు. బయట ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, ఏరియల్ అని, రిన్ అనేసి, సర్ఫ్ అనేసి, తర్వాత త్రిప్లెక్స్ అనేసి ఎన్నో ఉన్నాయండి. పేర్లు అయితే చెప్పకూడదు, కానీ ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవి ఎక్స్ బ్రాండ్ అనమాట, అంటే అదర్ బ్రాండ్స్. అలాగే మన కేవా సర్ఫ్ ప్యాకెట్, ఇది వచ్చేసి 1 kg ఉంటుందండి. ఆల్మోస్ట్ 1 kg ఉంటుందండి. ఇది వచ్చేసి ఎక్సలెంట్ న్యాచురల్ ఆర్గానిక్ వరల్డ్స్ సేఫెస్ట్ సర్ఫ్ ప్యాకెట్ అండి. ఇది ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన, అత్యంత ఆరోగ్యకరమైనటువంటి సర్ఫ్ ప్యాకెట్ ఇది. ఓకేనా? చూడండి, కైపో డిటర్జెంట్. ఇది ప్రతి కేవా డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతుంది. ప్రతి స్టాక్ పాయింట్ అండ్ కేవా సూపర్ స్టాక్ పాయింట్ లో దొరుకుతుందండి. ఇది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్షిప్ ఉంటుందో, మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. విత్ లైఫ్ టైం. నాట్ ఓన్లీ 1 month, 2 months, 3 months, 1 year. ఇట్స్ లైఫ్ టైం ఫ్రీ. 100 రూపాయలు పెడితే 100కు 2 వస్తాయి. ఎంత దీని కాస్ట్? ఎగ్జాంపుల్ చూడండి, 180 రూపీస్. జనరల్ గా బయట అయితే 180 రూపాయలకు ఒకటే, మన దగ్గర 180కి 2 వస్తాయి. అది కూడా కెమికల్ లేకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్, నెంబర్ 1 బ్రాండ్. చూడండి, సో ఇది కానీ వాడి చూసారంటే దీని కంఫర్ట్ కూడా అవసరం లేదండి. ఇందులోనే స్మెల్ కూడా మిక్సింగ్ అయి ఉంటుంది, సువాసన కూడా ఇందులో మిక్సింగ్ అయి ఉంటుంది. ఎక్సలెంట్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఉపయోగాలు ఏంటండి ఫస్ట్ తెలుసుకుందాం. ఇది చర్మ సమస్యలు ఫస్ట్ కంట్రోల్ చేస్తుంది. రెండోది బట్టల యొక్క అంటే దాన్ని ఏమంటే క్లాత్ యొక్క మన్నికను, లైఫ్ టైం స్పాన్ పెంచుతుంది. ఎందుకు? ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి. ఒకసారి కానీ మన బట్టలు, ఎగ్జాంపుల్ జెంట్స్ అయితే షర్ట్ ప్యాంట్ కానీ, లేడీస్ అయితే శారీస్ కానీ, ఇంకా రకరకాల బట్టలు కానీ ఒకసారి కొన్నారంటే జనరల్ గా ఒక 2-3 years కి మార్చేస్తాం, తర్వాత జనరల్ పెట్టుకోం. కానీ 5 years కూడా వస్తాయండి బట్టలు. ఎందుకు వస్తాయంటే బట్టల క్వాలిటీ, నాణ్యత ఇది పెంచుతుంది, ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు? ఆ బట్టల్లో ఉన్నటువంటి సిల్క్ ఏదైతే ఉంటుందో, సిల్క్ కానీ, కాటన్ కానీ, ఇలాంటి బట్టలు మేకింగ్ చేసేటువంటి
ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ కు ఇది సపోర్ట్ ఇస్తుంది, ఇది క్వాలిటీని పెంచుతుంది. ఆ మెటీరియల్ లో ఉన్నటువంటి రంగుని కానీ కలర్ని కానీ ఎటువంటి షేడ్స్ లేకుండా ఇది కాపాడుతుంది. అందుకు లైఫ్ టైం వస్తుందండి, చాలా లైఫ్ వస్తుంది అనమాట. సో బట్టల యొక్క నాణ్యత మన్నిక అనేది ఎక్కువ వస్తుంది. అలాగే చాలా మంది బట్టలు వేసుకుంటే నవ్వలు వస్తాయి, సిల్క్ కానీ అలాగే కాటన్ కానీ రకరకాల, కొంతమంది పట్టవు. ఇంకొంతమందికి సమ్మర్లో అయితే అస్సలు తట్టుకోలేరండి, చెమటకాయలు వచ్చేస్తాయండి, ఆ సమ్మర్ ఓన్స్ వచ్చేస్తాయి, చెమటకాయలు వచ్చేస్తాయి. దానివల్ల చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతుంటారు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అదే ఈ కేవలం డిటర్జెంట్ పౌడర్ తో గన బట్టలు వాష్ చేసుకుంటే చర్మం మీద గుల్లలు కానీ నవ్వలు కానీ ఇచ్చింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ రావు. ఒకవేళ ఉన్నా ఈ సర్ఫ్ తో కనుక ఎవరైతే బట్టలు వాష్ చేసుకుని వేసుకుంటారో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, ఉంటే కూడా తగ్గిపోతాయి. తర్వాత 4th పాయింట్ ఏంటంటే మంచి సువాసన ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుందండి. మళ్ళీ మనం ఎక్స్ట్రా వేరే ప్రొడక్ట్స్ కూడా ఏం వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే బట్టలు ఏ కలర్ అయితే ఉంటాయో అదే కలర్ ఉండే విధంగా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, డై అంటాం కదా, ఆ డైని పోగొట్టకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంకో తర్వాత వచ్చేసి ఇది మాన్యువల్ గా అయినా వాడచ్చు, అలాగే మిషన్ కూడా వేసుకోవచ్చు అండి. సో వాషింగ్ మిషన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మిషన్ లో వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఎవరైతే వాష్ చేస్తారో ఉతుకుతారో వాళ్ళు డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇది క్వాంటిటీ ఎట్లాగంటే మీరు వేసేటువంటి బట్టలు ఎంతైతే ఉన్నాయో దాన్ని బట్టి బేస్ చేసుకుని వేయాలి. ఓకేనా, క్వాంటిటీ అనేది మీరు ఎన్ని బట్టలు వేస్తారో దాన్ని బట్టి వేయాలన్నమాట. సో జనరల్ గా మనం క్వాంటిటీ ఏం చేస్తాము, ఒక 2 జతలకు ఏం చేస్తాము, 1 స్పూన్ వేస్తాం, 4 జతలకు 2 స్పూన్లు అట్లా వేస్తాం. అట్లా మీరు ఎన్ని జతలు అయితే వేస్తారో అన్నిటికీ కలిపి అంత క్వాలిటీ ఆఫ్ స్పూన్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇది వరల్డ్స్ లోనే సేఫెస్ట్, ది బెస్ట్ టైప్ ఆఫ్ బ్రాండ్. దీనికి అసలు దీని పేరు పెట్టేటువంటి వేరే ఏం ఉండదు అనమాట. అంత నెంబర్ 1 డిటర్జెంట్ పౌడర్ అనమాట. నేను వాడానండి, ఎక్సలెంట్ గా ఉంది. ఇంట్లో ఇది తీసుకుపోయి ఇచ్చినప్పటి నుంచి రోజు ఇది కలవరిస్తున్నారు. బయట ఇంత ముందు ఏరియాలో రకరకాలు వాడేవాళ్ళు, వన్స్ ఇది పరిచయం అయిన తర్వాత అసలు అన్ని కనుమరుగైపోయినాయి అన్నమాట. ఇంట్లో ప్రతి ఒక్కటి మేము అన్ని రకాల అవసరాలకి మన కంప్లీట్ గా కేవా బ్రాండ్సే వాడతాము. సర్ఫ్ పేపర్ వాడేసి బ్రష్ కోల్గేట్ బ్రష్ వాడుకోవడం, లేకపోతే ఇంకోటి అదర్ వాడుకోవడం అట్లా చేయకూడదు, మేము అట్లా చేయట్లేదండి. షాంపూ నుంచి ఏమైతే ప్రజెంట్ మనకు నీడ్స్ ఉన్నాయో ప్రతి అవసరానికి మన కైపో అండ్ కేవా బ్రాండ్సే వాడుతుంది. ఫస్ట్ మనం కస్టమర్ గా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ సెకండరీ. మనం కస్టమర్ గా ఉంటే బెస్ట్ కస్టమర్ పర్ఫార్మ్ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. సో మంచి కస్టమర్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మంచి డిస్ట్రిబ్యూటర్ అవుతాం. మంచి డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మంచి లీడర్ గా ఉంటాం. మంచి లీడర్ గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బాగా సక్సెస్ అవుతాం. సో మాకు మా అప్లైనర్స్ నేర్పించినటువంటి ఒకటే సిస్టమ్ అండి, అది కూడా మేము ఫాలో అవుతున్నాం. మన గ్రేట్ లీడర్ ఆల్రెడీ మీకు లైవ్ లో ఉన్నారండి, చూస్తున్నారు. సార్ పేరు కూడా మీ అందరికి తెలుసు అనమాట. సో ప్రతి ఒక్కటి మనకు సార్ ఆ విధంగా నేర్పించారు. ఓకేనా, ఇప్పుడు చూసేద్దామండి. ఓకే, ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేయడానికి సేమ్ 2 బాటిల్స్ తీసుకుందాం. వీటిని 2 టబ్బులు అనుకోండి. ఇందులో 2 జతలు బట్టలు వేసారనుకున్నాం, ఇందులో 2 జతలు బట్టలు వేసారనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఎంటీ టబ్స్ అనమాట, లేదా వీటిలో బకెట్స్ అనుకోండి. ఈ బకెట్ లో ఫస్ట్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ సర్ఫ్ వేస్తాం. సర్ఫ్ వేసి కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత కదా బట్టలు వేస్తారు. అట్లా కాదు సార్ ముందే వేసేస్తామంటారా, అట్లా కూడా ఓకే, అట్లయినా చేయొచ్చు. సో చూడండి, ఓకేనా. సో ఈక్వల్ గా ఉన్నటువంటి వాటర్ తీసుకున్నామండి. ఇందులో ఏం చేస్తామంటే బయట ఎక్స్ బ్రాండ్ ఉందండి, ఎక్స్ బ్రాండ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీరు చూసారు. ఈ ఎక్స్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ అనేటువంటి సర్ఫ్ ని తీసుకుని దీంతో డెమో చేద్దాం. ఒక డబ్బాలో సర్ఫ్ ఎక్సెల్ వేస్తున్నామండి. చూడండి, రైట్ ఈ సైడ్ ఉన్న డబ్బాలో సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ ని 1 స్పూన్ వేస్తున్నాము. 1 స్పూన్, అర స్పూన్ చాలండి, ఎందుకంటే తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి అర స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. అర స్పూన్ తీసుకొని సర్ఫ్ వేస్తున్నాము. అలాగే నెక్స్ట్ మన కైపో బ్రాండ్ ఇంకొక డబ్బాలో వేస్తున్నామండి. కైపో బ్రాండ్
మై డియర్ లీడర్స్ చూడండి, టైప్ ఆఫ్ బ్రాండ్ వచ్చేసి ఓపెన్ చేసాం. ఇది కూడా అర స్పూన్ ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ దాంట్లో వాటర్ వేసిన తక్కువ ఒక హాఫ్ స్పూన్ సేమ్ వేసుకోవాలి. చూడండి, హాఫ్ స్పూన్ కంటే ఇంకా తక్కువ. సో ఇంకొక బాటిల్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాము, రెండిట్లోనూ 2 స్పూన్స్ పెట్టేసాము. రెండింటిని కూడా మిక్సింగ్ చేద్దాం. చూసారా, ఇదేమో ఏరియల్, ఇదేమో కేవా డిటర్జెంట్ పౌడర్. సో కేవా డిటర్జెంట్ పౌడర్ నేను మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చింది, ప్యూర్ వైట్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ మిక్సింగ్ చేస్తున్నానండి. ఇది చూడండి, ఇది కూడా ప్యూర్ వైట్ గానే ఉంది. మరి ఏంటి డిఫరెన్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ సున్నా పార్టికల్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి ఇందులో ఎటువంటి పార్టికల్స్ ఇందులో లేవు, వేస్ట్ పదార్థాలు లేవు. అంతా పూలు, ఆకుల పదార్థాలు, పూలు, తర్వాత బెరడ్లు, ఇలాంటి సువాసన వచ్చేటువంటి పదార్థాలతో వీటిని తయారు చేయడం జరిగింది. అందుకే న్యాచురల్ గా ఉన్నాయి. చూడండి కింద ఎటువంటి సున్నం కానీ యూరియా కానీ ఇలాంటి పదార్థాలు అయితే ఏం లేవు. ఇది న్యాచురల్ అండ్ ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ. అలాగే ఇది చూడండి, ఇక్కడ సున్నము దాదాపుగా 2 గ్రామ్స్ సున్నమే ఉంటుందండి. ఈ సున్నము వేయడం వల్ల ఎందుకు వేస్తారు ఈ సున్నము, దీంట్లో 3 లాజిక్స్ ఉన్నాయి. సున్నం వేయడం వల్ల జబ్బులు ఏర్పడతాయి, ఆ జబ్బులు ఏర్పడితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తే డబ్బులన్నీ పోతాయి, ఆ డబ్బుల్లో కూడా ఈ కంపెనీలకు కమిషన్ ఉంటుంది. సో ఇలా కూడా చేస్తారు, ఇది ఒకటి. రెండోది, సున్నం వేయడం వల్ల వెయిట్ ఎక్కువ వస్తుంది ప్యాకెట్. ఇప్పుడు 100 గ్రామ్స్ ప్యాకెట్ అనుకోండి, నెక్స్ట్ వచ్చే నెలలో 150 గ్రాములు అని అంటాడు. సో క్వాంటిటీ పెరిగింది, రేట్ సేమ్ అని ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, 10 రూపాయలకు 150 గ్రాముల అనేసి మనం ఎగబడి కొంటాం. ఆ 50 గ్రాములు ఏముంటది, కొత్త సున్నమే ఉంటుంది. ఇంకా పచ్చి నిజాలు చెప్పమంటారా, ఇసుక కూడా మిక్సింగ్ చేస్తున్నారు. ఇసుక, శాండ్. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇట్లా వాటర్లో వేసి సగం ఇసుక ఉంటుంది, సగం సున్నం ఉంటుంది, సగము యూరియా కూడా ఉంటుంది. ఇది ఒక సెకండ్. థర్డ్ వచ్చేసి ఈ 2 వేయటం వల్ల నవ్వలు వచ్చేసి ఎక్కువ సార్లు మనం హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మన డబ్బులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఏమవుతాము, మన పేదవాళ్ళు అవుతాము, వాళ్ళేమో పెద్దవాళ్ళు అవుతారు. ఇదంతా సిండికేట్ జరుగుతుందండి, చాలా సిండికేట్ ఉంది. మెడికల్ లో కూడా సిండికేట్ ఉంది, మెడిసిన్ లో కూడా పచ్చిగా సిండికేట్ ఉన్నాయి. ఈ కమిషన్ వ్యాపారం చూసారంటే మీరు భయం వేస్తుంది అన్నమాట. చూడండి మొత్తం, చూడండి మొత్తం సున్నం, చూడండి మొత్తం పేరకపోయింది. ఇది వెయిట్ కోసము, మళ్ళీ జబ్బులు రీక్రియేట్ చేయడం కోసము ఇది వేస్తారనమాట. ఈ విషయం తెలియదు, బట్ తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాం. ఇప్పుడు చూడండి వేసాం కదా. ఇప్పుడు ఈ సర్ఫ్ లో ఏది బెస్ట్ చూడాలనుకుంటే, ఏది కెమికల్ లేకుండా ఏది న్యాచురల్ చూడాలంటే బెటాడిన్ కొద్ది వేద్దామండి. రెండింటిలోనూ లైట్ క్వాంటిటీ ఆఫ్ బెటాడిన్ కొద్దిగా వేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కేవా దాంట్లో లైట్ అమౌంట్ వేస్తున్నామండి. అలాగే మనకు సర్ఫ్ ఎక్సెల్ వేసిన దాంట్లో కూడా లైట్ గా వేస్తున్నాము. ఓకేనా, దీంట్లో కూడా వేస్తున్నాము. ఇది చూడండి ఏ విధంగా చేంజ్ అవుతుంది చూద్దాం. ఇది వచ్చేసి చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ లాగా వచ్చేసింది. చూడండి కేవా అనేది ప్యూర్ వైట్ కలర్ లాగా తాగే నీళ్ళు లాగా వచ్చేసింది. ఇది సున్నం ఉండటం వల్ల తెల్లగా అట్లాగే ఉంది. చూడండి బురుగ్గా వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఈ బురుగు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, నవలు ఏర్పడతాయి, చర్మ సమస్యలు వస్తాయి, దానివల్ల మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, ఇచ్చింగ్స్ వస్తాయి, స్కేబిస్ వస్తుంది. అంటే స్కేబిస్ అంటే తామర, అలాగే గెజ్జు వస్తుంది. ఇలాంటి సర్ఫ్ పౌడర్లు వాడడం వల్ల ఎన్ని రకాల సమస్యలు మనకు తెలియకుండానే మన మీద దాడి చేస్తాయి. మనసు తెలుసుకున్న తర్వాత దైవం చింకన్నా మారండి. ఇలాంటి కెమికల్ ఉండే పదార్థాలను కంప్లీట్ గా మానేసేయండి. ఏదన్నా వాడండి, కాకపోతే ఆర్గానిక్ వాడండి. ఏ బ్రాండ్ అన్నా వాడండి, ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ బ్రాండ్ వాడండి. అందులో మీకు సుపరిచితంగా మీకు తగ్గట్టుగా ఉండేటువంటి తక్కువ క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీలో తక్కువ అమౌంట్ తో పేదవాళ్ళు కూడా వాడే విధంగా ఉండేటువంటి బ్రాండ్ మన కేవా. కాబట్టి కేవా బ్రాండ్ వాడుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. చూసారండి, ఇది వచ్చేసి ప్యూర్, ఎక్కడే గాని పురుగు అనే మాట లేదు. చూడండి, అంటే ఈ కేవా టైప్ డిటర్జెంట్ తో వాడడం వల్ల తక్కువ నీళ్లతో బట్టలు ఉతుక్కోవచ్చు, ఖర్చు తగ్గిపోతుంది. అలాగే సర్ఫ్ కూడా క్వాలిటీ ఎక్కువ, క్వాంటిటీ ఎక్కువ,
రేట్ తక్కువ. సో తక్కువ వాటర్ తో ఎక్కువ బట్టలు ఉతుక్కోవచ్చు. ఇందులో చూడండి బురుగు ఇప్పటికీ ఉందండి, చూసారా? ఆ బురుగు ఉండటం వల్ల ఏమవుతుంది, నీళ్ళు ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, అప్పుడు నీళ్ళు ఖర్చు అయిపోతుంది. సో 20 జతలు ఉతకాల్సినటువంటి సమయంలో 10 జతలు ఉతుక్కుంటాం, దానివల్ల టైం వేస్ట్, వాటర్ వేస్ట్, మనీ వేస్ట్. ఇలా ఉంటుంది. ఇది ఒక టెస్ట్. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కానీ మీరు కానీ టర్మరిక్ వేశారంటే అండి మీకు తెలిసిపోతుంది కెమికల్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు. ఇప్పుడు నేను జస్ట్ లైట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కొద్దిగా టర్మరిక్ వేస్తున్నాను. టర్మరిక్ ఎందుకు వేయాలంటే ఎక్కడైతే రసాయన పదార్థాలు కెమికల్స్ ఉంటాయో వాటిని స్కాన్ చేసి బయట ఇమ్మీడియట్ గా చూపించేస్తుంది. ఈ టర్మరిక్ పసుపుకునేటువంటి గుణం అదే. ఇప్పుడు చర్మం మీద ఏదైనా సమస్యలు వచ్చాయి, చాలా మంది ఉమెన్స్ లేడీస్ వాడుతుంటారండి ఫేస్ కి. ఎందుకు వాడుతుంటారు తెలుసా? చర్మం మీద ఎట్లాంటి చర్మ సమస్యలు ఉన్నా, ముట్టాలు ఉన్నా, గుల్లలు ఉన్నా, ఇలాంటి చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియాను మన స్కిన్ లోకి చొరబడకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటర్, ఎక్కడన్నా కానీ స్కిన్ లో వాపులు వచ్చినా, గుల్లలు వచ్చినా, అవి పగిలిపి చీము వచ్చినా కూడా అవి ఏమీ కాకుండా మాన్పడానికి ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది టర్మరిక్ అనేది. సో టర్మరిక్, దీన్ని కర్కుమిన్ అని కూడా అంటామండి, కర్కుమిన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పసుపు లేని ఇల్లు అంటూ ఉండదండి. ఇది లక్ష్మీదేవితో సమానం. ఎందుకంటే బాడీలో ఎన్నో రకాల రుగ్మతలకు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కి ఈ పసుపు అనేటువంటి పదార్థం మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చూడండి, జస్ట్ తక్కువ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ రెండిటోని వేస్తున్నానండి. ఎక్కడైతే కెమికల్ ఉంటుందో అక్కడ రెడ్ గా మారిపోతుందండి. సింపుల్ లాజిక్. ఎక్కడైతే కెమికల్ ఉంటుందో అక్కడ రెడ్ గా మారిపోతుంది. ఎందుకు రెడ్ గా ఎందుకు మారుతుంది చెప్పండి? సున్నం మీద పసుపు వేస్తే ఏమవుతుందండి? ఇప్పుడు పెళ్లి చేస్తుంటారు, పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు హారతి ఇస్తుంటారు. హారతి పళ్ళెంలో మనము ఆకు ఒక్కలు సున్నం ఇదంతా మిక్సింగ్ చేస్తారు కదా, ఆ మిక్సింగ్ చేసినప్పుడు ఎర్రగా మారిపోతుంది, చూసారా? కంప్లీట్ బ్లడ్ అయిపోయింది. దీంట్లో సున్నం ఉండదని మీకు రియల్ గా ప్రూవ్ అయిందా లేదా? 1,00,000% సున్నం ఉందండి దీంట్లో. మీరే కూడా కావాలంటే ప్రయోగం చేయండి. చూడండి, సున్నం ఇప్పటికీ తేలిపోయి ఉంది కింద. చూడండి, మొత్తం బ్లడ్ లాగా అయిపోయింది. ఈ బ్లడ్ మొత్తాన్ని మీరు క్లియర్ చేయాలంటే ఎన్ని వాటర్ పడుతాయి, అసలు ఎంత టైం పడుతుంది, ఎంత మనీ వేస్ట్. అదే కేవలం అంటే చూడండి, పసుపు వేస్తే పసుపు కలర్ లోనే ఉంటది. ఇది కూడా లైట్ కలర్ చేంజ్ అయింది అనమాట. ఇది వచ్చేసి ఓవర్ డార్క్ అయిపోయింది, ఇది వచ్చేసి తక్కువ డార్క్ లో ఉంది, లైట్ గా ఉంది. ఎందుకని? దీంట్లో కెమికల్ లేదు, 0.5% మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఇది వచ్చి ఓవర్ డార్క్ అయిపోయింది. ఇందులో సున్నం ఇప్పటికీ ఉంది, ఇందులో సున్నం అనేది లేదు ఇందులో. సో ఇదన్నమాట టెస్ట్ అనేది. ప్రతి ఒక్కరు దీని ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు కేవా డిటర్జెంట్ పౌడర్ అనేది లైవ్ డెమోలో చూసాము. నెక్స్ట్ వచ్చేసి అలాగే మనకు ఇంత ముందు వచ్చేసి కేవా క్లోమిన్ పేస్ట్ కూడా చూసాము లైవ్ డెమో. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఉపయోగపడేటువంటి బ్యూటీ కేర్ ప్రోడక్ట్ అండి, ఇది లాస్ట్ డెమో ఈ రోజుకి. ఇంకా నెంబర్ ఆఫ్ డెమోస్ ఉన్నాయండి. ఈ రోజుకి లాస్ట్ డెమో బ్యూటీ కేర్ ప్రోడక్ట్. అందరికీ ఇష్టమైన ప్రోడక్ట్, ప్రతిరోజు వాడే ప్రోడక్ట్ ఏంటంటే టాల్కమ్ పౌడర్. టాల్కమ్ పౌడర్ అంటే పౌడర్ అండి. మార్నింగ్ లేస్తానే, బ్రషింగ్ చేస్తానే, ఫ్రెష్ అప్ అవుతానే ఫస్ట్ వాడేటువంటి పౌడర్ టాల్కమ్ పౌడర్, ప్రతి ఒక్కరు వాడతారు. ఇది వచ్చేసి కేవా బ్రాండ్, ఇది వచ్చేసి ఎక్స్ బ్రాండ్ అండి, తెలుసు కదా. ఇదేంటి? పాండ్స్. సో పాండ్స్ అనే బ్రాండ్ తో మీకు ఒక లైవ్ డెమో ఉంటుంది. జస్ట్ ఇదే ఈ రోజుకి, ఇది లాస్ట్. సార్ ఒక 1 minute క్యారీ చేయండి సార్. ఓకే సార్. ఓకే లీడర్స్, మనలో అందరి కంప్లైంట్ ఏమనగా అంటే బయట వచ్చింది సోపులో కానీ పేస్ట్లో కానీ నురుగు వస్తుంది, ఇక్కడ నురుగు రాలేదు, బిన్నె అరిగిపోతుంది అనే మన వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా ఎన్నిటికీ సమాధానం ఏంటంటే, నురుగు అనేది ఎందుకు వస్తుందంటే దాంట్లో మనకు వచ్చింది కాలుష్యం కావచ్చు, యూరియా కావచ్చు, ఇసుక కావచ్చు, ఎప్పుడైతే కంటెంట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ లైవ్లో మనం చెప్పి మన అవగతం చేసుకొని మనం డెమాన్స్ట్రేషన్ చేసామంటే 100% ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఎవరు లేరు, అదేవిధంగా సర్పు వాడిన వాళ్ళు ఎవరు లేరండి. ఇది నిత్యావసర వస్తువులండి. లైవ్ డెమోస్ మనం ఇచ్చామంటే అందరూ కూడా మన క్యూ కడతారు. కారణం ఏంటంటే ఒకే ఒక కారణం అండి, మన కంపెనీకి భారతదేశంలోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కువ ఓన్ అంతా కూడా
టోటల్ మన దగ్గర అంటే టోటల్ అన్ని ఉత్పత్తుల్లో కన్నా ఎఫ్ఎంజీసీ పైన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కైపో అని మనకు కొత్తగా ఉందండి. హెల్త్ పైన మీకు వచ్చింది కేవా అని ఉంటుంది. ఇంతవరకు ఎందుకు అటోడు వచ్చింది అంటే మనం ఆల్రెడీ కూడా బిజినెస్ టర్న్ ఓవర్ పెరిగింది. ఒకే దాని మీద వేస్తే మనకు ట్యాక్సెస్ ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో కేవా కైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 1, 2021 నుంచి పేరు మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఎఫ్ఎంజీసీ ఐటమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అవసరమైన ప్రొడక్ట్ ఏంటంటే ఎఫ్ఎంజీసీ మన అందరికి కూడా వాడక అవసరము. అదేవిధంగా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమాత్రం కాంప్రమైజ్ లేకున్నా ఎవరే కాలని ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా మనం ఎందుకు ఇస్తున్నామంటే మంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. మనం ఎంతో మందికి సప్లై కూడా చేస్తున్నాం. కొందరు వచ్చిందే మనకు రేటు తక్కువ అని చెప్పి క్వాలిటీలో తగ్గిందని చాలామంది అభూత కల్పన చేపిస్తారండి. ఇవన్నీ అభూత కల్పన మాత్రమే. బయట వాళ్ళు ఇవ్వగలిగింది మనం ఇలా కారణం ఏంటంటే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ R&D ఉంది, ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉందండి. బయట వాళ్ళకు మార్కెటింగ్ వేరే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వేరే ఉంటుంది, స్టిక్కరింగ్ వేరే ఇస్తారు. దానికోసమే బయట వచ్చిందే ఎక్కువ రేట్ అమ్ముతారు. ఇంకోటి ఛాలెంజ్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే మన కంపెనీకి రైట్ ట్రయల్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మీరు రావచ్చు చూడొచ్చు అని అవసరండి. ఏ కంపెనీకి కూడా మిగతా ఏదైతే XY బ్రాండ్ ఉన్నాయో వాళ్ళకి అవకాశం లేదండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మనం రైట్ ట్రయల్గా మనం తీసుకెళ్ళచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు, కానీ మిగతా వాళ్ళకు అవకాశం ఉందంటే ఒక్కరు కూడా ఒక్కరంటే ఒకరు చూపించండి. ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో మేము వచ్చింది క్లినిక్లు పెడుతున్నాము, మేము వెయిట్ లాస్ చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని చాలామంది డబ్బాలు కొట్టుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు పొద్దున మారిపోతుంది, మళ్ళీ 3 రోజులు కూతురు మారిపోతుంది. మళ్ళీ ఈరోజు కంటిన్యూగా వాడాలి. మళ్ళీ వాడిన తర్వాత 6 months మాత్రం మీరు గ్యాప్ వచ్చిందా ఆటోమేటిక్గా మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు. కానీ పేరుకేమో క్లినిక్ సెంటర్లు ట్రయల్స్ ఎన్ని చేస్తానండి. కాబట్టి మోసపూరి మాటలను నమ్మద్దండి. రేటు పరంగా ఎందుకు వాళ్ళు వచ్చానంటే మనం వచ్చింది మన దగ్గర ఉన్న అన్ని మ్యాంగో ఫ్లేవర్ ఉంది, మీల్ రీప్లేస్మెంట్ పౌడర్ ఉందండి. అవన్నీ కూడా వాళ్ళు వచ్చింది రకరకాల పేర్లు పెట్టుకొని సేమ్ ఫ్లేవర్ను మనకు వచ్చింది మ్యాన్ప్లేటింగ్ చేస్తూ క్లినిక్లు పెట్టుకొని చేస్తున్నారండి. కాబట్టి మనందరికీ కూడా అండి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా మనం చెప్పొచ్చు, నిజంగానే హ్యాండ్సప్ చెప్పాలి. మనకు కేవలం ఉన్నంతగాను మంచి మంచి క్వాలిటీ క్వాంటిటీ ఏమాత్రం కాంప్రమైజ్ లేకున్నా రేట్ల పరంగా ప్రతి సామాన్య వ్యక్తి కొనేటిగా మన MD గారు పెట్టడం జరిగింది. మనం దీన్ని ప్రమోట్ చేసుకొని డెమోస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా గొప్ప లీడర్గా ఎదగడానికి ఏ లీడర్ అయినా సరే నేనైతే గర్వంగా చెప్తాను. నెట్వర్క్ చరిత్రలో ఈజీగా సక్సెస్ అంటే ఏకైక మార్గం కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ప్రొడక్ట్ పరంగా కానీ లీడర్షిప్లో కానీ అన్నీ కూడా మనకు లభిస్తున్నటువంటి ఏకైక మార్గం మనకు కేవలం మాత్రమే ఉన్నాయండి. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఎవరైతే మీకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింటారో సబ్బు అరిగిపోతూ ఉంది, నురుగు సరిగా రావట్లేదు అని మనం చెప్తాం. కారణం ఏంటంటే ఇలా కెమికల్ అనేది ఎప్పుడైతే యాడ్ అయి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా గట్టిగాదనం ఉంటుంది. అదేవిధంగా దాని వీడియో కలుపుతారు కాబట్టి దానికోసం అండి. ఓకే సార్, రామ సార్ ఓకేనా? ఓకే సార్, ఓకే 10 minutes లో క్లోజ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ వెబినార్ ఉంది ట్రిపుల్ స్టెమ్ సెల్ గురించి ఈరోజు. జస్ట్ 2 minutes అంతే సార్. ఓకే సార్. చూడండి సార్, ఒక 2 డబ్బాలు తీసుకుంటున్నాం. అందరికి సుపరిచితమైనటువంటి పౌడర్స్ అన్నమాట. ఈ పౌడర్ వాడటం వల్ల మనకు చర్మ సమస్యలు కంట్రోల్ అయిపోతాయి, అలాగే చల్లగా ఉంటుందండి. రెండోది వచ్చి సమ్మర్ టైంలో ఎక్కువ మంది హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల చెమరకాయలు ఎక్కువ లేస్తాయి. దానికి కూడా ఇదే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. వేరే పౌడర్ కానీ వేరే మెడిసిన్ కానీ వేరే క్రీమ్ కానీ అవసరం లేదు. ఇది మల్టీపర్పస్ పౌడర్ అన్నమాట. తర్వాత ఎక్కడైనా ఎవరికైనా గాయాలు తగిలింటే గాయం మీద కానీ పౌడర్ వేశారంటే వితిన్ 2-3 days లో గాయం అనేది మానిపోతుందండి. ఇది పౌడర్ లాగా పనిచేస్తుంది, మెడిసిన్ లాగా పనిచేస్తుంది, అలాగే కంట్రోలర్ లాగా కూడా అది పనిచేస్తుంది. సో ఇది తర్వాత వచ్చేసి మంచి సువాసన భరితం. ఇది కన్నా వాడామంటే నెక్స్ట్ వేరే సెంట్ కూడా వాడాల్సిన అవసరం లేదండి. ఇది సెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఎక్సలెంట్ పౌడర్ ఇది. ఇది వాడిన తర్వాత మీరు చెప్తారు, నేను చెప్పడం కాదు. సో ఒకసారి క్వాలిటీ టెస్ట్ చూద్దాం. సో జస్ట్ 2 డబ్బాలు తీసుకుందాం. అందులో లైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోద్దాం. ఇందులో ఏ కెమికల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదండి. ఓకేనా? ఇది వచ్చేసి పాండ్స్ పౌడర్ అండి. ఈ పౌడర్ లో మీకు తెలియనటువంటి కొన్ని విష పదార్థాలు కొన్ని ఉన్నాయి. పాండ్స్ ఒకటే కాదండి, బయట దొరికేటువంటి ఎక్స్ బ్రాండ్ ఏదైనా సరే ఈ పౌడర్ లో ఎద్దు చర్మానికి సంబంధించినటువంటి కొన్ని కలేబరాలు కూడా ఇందులో మిక్సింగ్ చేస్తారు. ఎద్దు చర్మంలో ఉండేటువంటి కొన్ని పదార్థాలను కూడా తోలు కూడా ఇందులో మిక్సింగ్ చేస్తారు. రెండోది ఎద్దు ఎముకలు ఉన్నాయి కదా, ఆ ఎముకల్ని బయట ఫారిన్ కంట్రీస్ లో ఆ ఎముకలను కూడా పిండి చేసి ఆ ఎముకల్లో ఉండేటువంటి పదార్థాన్ని కూడా ఇందులో మిక్సింగ్ చేస్తారు. ఇది కరగనటువంటి పదార్థం.
ఇది చూడండి ఉందో లేదో ఒకసారి చూద్దాం. జస్ట్ వాటర్ లో వేసామంటే మనకు తెలిసిపోతుంది. ఈ పదార్థం స్కిన్ మీద పడితే ఏమవుతుంది, చర్మ వ్యాధులు వచ్చేస్తాయి, నవ్వులు వచ్చేస్తాయి, ఇచ్చింగ్స్ వస్తాయి. తర్వాత చాలా మంది ఫేస్ కి అప్లై చేస్తారు. ఫేస్ కి అప్లై చేస్తే ఏమవుతుంది, ముంగు ఏర్పడుతుందండి. ఈ పౌడర్ కానీ వాడామంటే ముంగు ఏర్పడుతుంది. ముంగు అనేది చాలా రకాలుగా ఏర్పడుతుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ముంగు ఏర్పడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయినా ఆగిపోయినా కూడా ముంగు ఏర్పడుతుంది. అలాగే హానికర పదార్థాలు చర్మం మీద ఎక్కువ రోజులుగాన మనం కానీ అప్లై చేసామంటే అక్కడ కణాలు అనేవి డెడ్ అయిపోయేసి ముంగు అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక దాంట్లో ఏమో మనకు ఇది పాండ్స్ పౌడర్ వేస్తున్నాం, ఇంకొక దాంట్లో ఏమో కేవా బ్రాండ్ అండి, ఇంకొక డబ్బాలు ఏమో కేవా బ్రాండ్ వేస్తున్నాం. వేసిన తర్వాత రెండింటిని మిక్సింగ్ చేయండి. ఓకేనండి, చూడండి రెండిట్లో కూడా పౌడర్స్ వేసాము. ఇది వచ్చేసి పాండ్స్ పౌడరు. ఇదంతా కలబెట్టినా కూడా తొందరగా కరగదన్నమాట. ఎందుకు, ఇందులో ఎద్దుకోనేటువంటి కెమికల్స్ అనేది ఉంటాయి. చూడండి కింద కూడా వేస్ట్ పదార్థాలు ఉంటాయి. చూడండి వెయిట్ కోసం ఎన్నో రకాలైనటువంటి వేస్ట్ పదార్థాలను యూజ్ చేస్తారు. తెల్లగా వచ్చేసింది చూడండి. ఇది స్కిన్ మీద తొందరగా స్వేదం అంటే చర్మం లోపలికి త్వరగా ఇంకదన్నమాట. ఇది ఫేస్ పైనే ఉంటుంది. దానివల్ల లోపల ఉన్నటువంటి డెడ్ స్వేదం కానీ అలాగే చెమట కానీ తొందరగా బయట రాదు. దానివల్ల ఏమవుతుంది, చర్మం డ్యామేజ్ అవుతుంది. అంటే చర్మంలోకి ఇది ఇంకదన్నమాట. ఇంకపోతే ప్రాబ్లం అవుతుంది, ఇంకితే ప్రాబ్లం రాదు. ఇది కెమికల్. అలాగే ఇది చూడండి కేవా బ్రాండ్. మన నీళ్లు పోస్తే ఎట్లా ఉంటుంది, సేమ్ నీళ్ళు కలరే ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇది చర్మంలో ఫాస్ట్ గా తొందరగా ఇంకిపోతుంది, తొందరగా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మనం అప్లై చేస్తేనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ చర్మంలో నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల బ్లడ్ లో నుంచి రూట్ టు ఫ్రూట్ వరకు ఇది పనిచేస్తుంది. అందుకు చర్మం నిగనిగలాడుతుంటుంది, కాంతివంతంగా ఉంటుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, స్మూత్ గా ఉంటుందండి. ఇది వచ్చేసి నాన్ గ్రీజీ. అంటే చెమట అనేది జనరల్ చాలా మందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. ఆయిల్ స్కిన్ కూడా ఆయిల్ గా లేకుండా ఇది ఫ్రెష్ గా కంట్రోల్ చేస్తుంది. సో ఈ పౌడర్ అనేది చెట్లకు ఇది ఎరువులాగా పనిచేస్తుందండి. అలాగే మనుషులు తాగినా కూడా ఇది ఒక మంచి, ఇందులో ఏం లేదు, ఆకులు పూలు కూరగాయలు ఇట్లాంటి కొన్ని పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఇందులో యూరియా కానీ సున్నం కానీ ఏమి ఉండదండి. ఇది నెంబర్ 1. ఈ చెట్లకు వేస్తే కూడా ఎరువుగా పనిచేస్తుంది, అలాగే బాగా ఏపుగా పెరుగుతాయి. అదే ఈ పౌడర్ వేసామనుకోండి మోషన్స్ వస్తాయండి, మోషన్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఇప్పటికీ కూడా పదార్థం తెల్లగా పేరకపోయింది, మొత్తం కెమికల్ ఉంది. అదే ఇది చూడండి సేమ్ వాటర్ లాగా వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే బయట ఏ పౌడర్ అయినా సరే ధైర్యం చేసి ఎవరైనా సరే అండి చెట్లు కానీ వేస్తారా, చెట్లకు వేస్తారా, లేదు ఎవరైనా తాగుతారా, ఎవరు తాగరు. ఎందుకు, ఇందులో కెమికల్ అనేటువంటి నిజం, పచ్చి నిజం అనేది అర్థమైంది. అదే మన పౌడర్ అయితే ఎవరైనా సరే అండి, ఎవరైనా దీని చెట్లు వేయచ్చు, తాగొచ్చు. ఇది కెమికల్ ఫ్రీ, ఇది ఆర్గానిక్, కంప్లీట్ సేఫెస్ట్ పౌడర్, వరల్డ్స్ లోనే సేఫెస్ట్ పౌడర్ అండి. చూడండి మీ ముందర నేను తాగేస్తున్నాను. ది బెస్ట్ పౌడర్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.